నమస్తే అండి. ఈరోజు నేను స్పెషల్ రెసిపీ ఇది. మన బెండకాయ మసాలా అండి. ఇది బగారా బెండి అని కూడా అనొచ్చు. లేదా హోటల్ స్టైల్ మసాలా బెండి అని కూడా అనొచ్చండి. ఇది మన ఫంక్షన్స్‌లో సర్వ్ చేస్తారు. చాలా చాలా రుచిగా ఉంటుంది విత్ గ్రేవీ. దిస్ గోస్ వెరీ వెల్ విత్ నాన్, చపాతీ, పుల్కా, మన బిర్యానీ, పలావ్, రెగ్యులర్ రైస్ దేనిలో కన్నా కూడా ఎక్స్‌ట్రీమ్‌లీ టేస్టీగా ఉంటుందండి. పైగా బెండకాయ కాబట్టి యూ ఆల్ నో ఇది తింటే బ్రెయిన్‌కి హెల్తీ అని. పైగా మనం వేసే మసాలా అంతా కూడా వెరీ వెరీ ప్రోటీన్ రిచ్ అండి. ఫస్ట్ నేను 1 కేజీ బెండకాయలు తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి. మనం డీప్ ఫ్రై చేద్దాం దీన్ని. ఇలా ఒక్క బెండకాయ వేసి చూస్తే మనకు అర్థమైపోతుంది నూనె హీట్ అయిందని. ఇప్పుడు మనం మిగతా బెండకాయలన్నీ వేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకుని వీల్ కీప్ దెమ్ అసైడ్. ఎందుకంటే బెండకాయ జిగురుగా ఉంటుంది కాబట్టి మనం డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ముక్క చెదరకుండా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పే మెజర్మెంట్స్ 1 కేజీ బెండకాయకండి. ఒకవేళ మీరు హాఫ్ కేజీ తీసుకుంటే అప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ హాఫ్ తీసుకుని వాడుకుంటే సరిగ్గా వస్తుందండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది కర్రీ. సో మన బెండకాయలన్నీ రెడీ అయిపోయాయి. మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ చేద్దాము. నేను అరౌండ్ 11 తీసుకున్నానండి. ఇవి లవంగాలు. అలాగే చూశారు కదా, ఒక 2 ఇంచెస్ ఉన్నవి 1.5 పీస్ తీసుకున్నాను సినమన్ స్టిక్స్. అలాగే ఒక 4 ఇలాచీ తీసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ అండి ఇది మెంతులు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ అయిపోయాయి కదా, ఒక ప్లేట్లో పెట్టేసి కూల్లో ఉంచేద్దాము. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ పల్లి పప్పులండి డ్రై రోస్ట్ చేద్దాము. ఇవి కూడా సేమ్ ప్లేట్లో పెట్టేసి కూల్ డౌన్ చేద్దాము. నెక్స్ట్ అరౌండ్ 7 to 8 టేబుల్ స్పూన్స్ అండి. ఇది మీకు తెలుసు కదా, నువ్వులు, సెసమీ సీడ్స్. ఇవి కూడా డ్రై రోస్ట్ చేద్దాము. చూసారా, కొంచెం బ్రౌన్ కలర్ కూడా వచ్చింది. పర్ఫెక్ట్గా డ్రై రోస్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా మనం తీసి అదే ప్లేట్లో పెట్టుకుని అన్నిటిని కూడా బాగా కూల్ డౌన్ చేద్దామండి. ఇప్పుడు మనము సేమ్ అదే ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపట అన్నాక ఉల్లిపాయలు, అలాగే గ్రీన్ చిల్లీస్. ఉల్లిపాయలు నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. గ్రీన్ చిల్లీస్ మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. నేను జస్ట్ ఒక 5 తీసుకున్నాను గ్రీన్ చిల్లీస్ అంటే. 3 స్పూన్స్ ఆఫ్ కరివేపాకు. అలాగే దీన్ని ఫాస్ట్గా సాటే చేయాలి, మగ్గించాలి అంటే మీకు తెలుసు కదండి ట్రిక్. ఒక పావు టీ స్పూను అంటే 1/4 టీ స్పూను పసుపు, మీ రుచికి తగినంత సాల్ట్ వేసి 1 టైం బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఫ్రీక్వెంట్గా మిక్స్ చేస్తూ మూత పెడుతూ సాటే చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. సుమారుగా ఒక పెద్ద పీస్ జింజర్ అనండి ఇలాగ పీల్ చేసేసి కట్ చేసి పెట్టుకుందాము. అలాగే ఒక 10 to 12 గార్లిక్ పీసెస్ తీసుకుని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా గ్రైండ్ చేసేద్దాము. చక్కగా పౌడర్గా గ్రైండ్ అయిపోయిన తర్వాత దానిలోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న జింజరు, గార్లిక్ అన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేద్దామండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత నేను 4 to 5 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి. ఇవన్నీ వాష్ చేసి ముక్కల కింద కోద్దాము. ఇప్పుడు ఇదే గ్రైండెడ్ జార్లోకి మనము 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, అరౌండ్ 3/4 జీరా పొడి వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేస్తున్నాను. నేను చిన్న గ్రైండర్ కదా, నేను 2 టైమ్స్గా వేస్తున్నానండి టమాటాలు. ఇలాగ చక్కగా బాగా పేస్ట్ కింద గ్రైండ్ చేసేద్దాము. మనము మధ్య మధ్యలో మూత తీసుకుని మిక్స్ చేస్తూ ఉండాలండి. ఉల్లిపాయలు, మిరపకాయలు ఈ స్టేజ్లో పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనము ఒక 2
కప్స్ ఆఫ్ వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టి బాయిల్ చేద్దాము. నేను 1 kg బెండకాయలు తీసుకున్నాను కాబట్టి ఇంత మసాలా ఇలా వేస్తున్నానండి. మీరు 1/2 kg తీసుకునే మాట అయితే నేను వేసిన మసాలాలో హాఫ్ చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఇదంతా కూడా మనం ప్యాన్లో వేసేసి, అలాగే నేను అరౌండ్ 2 టీ స్పూన్స్ వేస్తున్నానండి కారము. మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి మీరు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి, అలాగే గ్రైండర్ కడిగేసి ఆ నీళ్లు కూడా దీనిలో పోసేద్దామండి. మనం మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది బాయిల్ వచ్చే వరకు ఉడికిద్దామండి. చూసారా ఇప్పుడు బాగా బాయిల్ అవుతోంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఫస్ట్ మనం మసాలా డ్రై రోస్ట్ చేసుకుంటాం కదా, అదంతా లోలో ఉండాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. చూసారా ఇలా బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఈ టైంలో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై చేసుకొని బెండకాయలు, అవన్నీ కూడా వేసేసి ఒక జస్ట్ 1 to 2 minutes అండి మీడియం ఫ్లేమ్లో ఒకసారి అలా బాగా మిక్స్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. మీకు గ్రేవీ ఇంకా పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది అంతే. చూసారు కదండి మన పర్ఫెక్ట్ మసాలా బెండి లేదా బగారా బెండి, మన ఫంక్షన్ స్టైల్ బెండి రెడీ అయిపోయింది. ఇలా తీసుకుని చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి. ఇది మన బిర్యానీలోకి, చపాతీలోకి, నాన్స్లోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. పైగా ఎక్స్ట్రీమ్లీ హెల్దీ. మీరు కూడా ఈ మెజర్మెంట్స్ ట్రై చేసి ఈ కర్రీ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఓకే అండి, మరి బాయ్.